ఓ 2 ఏళ్ళు వెనకకు మరి చూడుండ్రి కవితక్క కథ ఎట్లుండేనో. అక్క చెప్పిందంటే అది ఎంత పెద్ద పనైనా కావాల్సిందే. మేడం వస్తుందంటే గులాబీ లీడర్లంతా గుంపులు గుంపులు పోయి ఎదుర్కొనేటోళ్ళు. ఏడికొచ్చినా మర్యాదలే అలాగుంటుండేనబ్బా. మరి ఇంట్లో ఏమైతుందో రామన్నతో లొల్లేందో గాని పార్టీ ఆఫీస్కు పోతలేదు, ఈమె కాడికి పార్టోళ్ళు వస్తలేరు. ఇంత ఇగో గీడ్దాకొచ్చింది కథ. బీసీల కోసం కవితక్క పట్టిన దీక్ష కంటే కారుల నడుమ కక్షలే ఖతర్నాకు ఉన్నాయి. మల్లన్న మాటల వెనకాల ఒక గులాబీ లీడర్ ఉండని మేడము లేలే ఈ వెనకాల కేసీఆర్ అంటే వడనోళ్ళు ఉన్నారని పార్టీ వాళ్ళు. ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కేసీఆర్ చుట్టున్న దయ్యాలు ఎవరో అప్పుడు చెప్పలేదు, ఏరేటోళ్లతో డిట్టిస్తున్న పెద్ద లీడర్ ఎవరో ఇప్పుడు చెప్పలేదు. ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, గానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. పార్టీ వాళ్ళు ఒక్కలంటే ఒక్కరు కూడా హిమ్మతిస్తలేరు, అక్కని కలుస్తలేరు, ఏడికి పిలుస్తలేరు. గులాబీ జెండా పక్కకు పెట్టి జాగృతి జెండా తోటి ఒంటరి పోరాటం చేస్తున్నది. ఇక నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటది. అయితే సీనియర్ లీడర్ జగదీష్ రెడ్డి తోటి జగడం నడుస్తుంది జోరుగా. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులుట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు కావచ్చు. కొంతమంది అసలే గెలవలేదు కదా, దాని గురించి లేవుతారు. మరి అంటే పేర్లు చెప్పలే గానీ ఏదేదో మాట్లాడుతున్నారని ఇంకో 2-3 లీడర్ల గురించి మాట్లాడింది గట్టిగానే. ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. కవిత మేడం చెప్తున్నగా పిల్లగాన్లు కౌశిక్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలే అని గులాబీ భవన్ లో గుసగుసాలు. గా దినం మల్లన్నతోటి గట్లా మాట్లాడిచ్చిందే మా పార్టీలని మేడం అంత క్లియర్ గా చెప్తే అన్న అయితే గా ముచ్చటే ఎల్లబెట్టలే. ఆమె దీక్ష గురించి గిట్లా అన్నాడు గాని వాళ్ళ నాయన కోసం దీక్ష కావచ్చు కానీ బీసీలు మా కోసం ఏం దీక్ష అంటలేము. 72 గంటలు కాకపోతే 700 రోజులు చేయమను, ఆఖరి దినం దాకా ఎవడొద్దు అంటుడు, మాకేం సంబంధం లేదు కదా. ఫామ్ హౌస్ పోయి అంతా కేసీఆర్ సార్కు చెప్పిండట జగదీష్ రెడ్డి సారు. అదేందో గానీ పార్టీ లీడర్ల గురించి ఎన్నో అంటున్నా అక్క మీద యాక్షన్ తీసుకున్నాడు కాదు కదా, కనీసం నోటీస్ కూడా ఇస్తలేరు. ఇదేందో మరి.